హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ 2025 సీజన్ మార్చ్ 22 నుంచి స్టార్ట్ కాబోతుంది. సో మనం లాస్ట్ టైం చూసాము మెగా ఆప్షన్లో చాలామంది ప్లేయర్స్ వేరే టీంకి వెళ్ళడం జరిగింది. అలాగే కొత్త క్యాప్టెన్స్ కూడా మనకి ఈ సీజన్లో చాలామంది వచ్చారు. అలాగే మనకి టీమ్స్ అనేటివి చాలా కొత్తగా ఫామ్ అయ్యాయి. అలాగే మనకి ఈ సీజన్లో చాలామంది ప్లేయర్స్కి అయితే మంచి బైస్ అయితే దొరకడం జరిగింది. సో మనమైతే ఇప్పుడు ఈ వీడియోలో మనము టీమ్ వైజ్ అనాలిసిస్ చూడబోతున్నాము. సో ముందుగా అందులో వచ్చేసి మనము ముంబై ఇండియన్స్ టీం నుంచి అయితే మాట్లాడుకోబోతున్నాము. సో 5 టైమ్స్ ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ టీం నుంచి మనం మాట్లాడుకోబోతున్నాం. సో లాస్ట్ ఇయరే మనకి జీటీ నుంచి హార్దిక్ పాండ్యాని ట్రేడ్ చేసుకోవడం జరిగింది. అలాగే రోహిత్ శర్మని క్యాప్టెన్ నుంచి తీసేసి హార్దిక్ పాండ్యాకి అయితే క్యాప్టెన్ ఇవ్వడం జరిగింది. సో దానివల్ల హార్దిక్ పాండ్యా అయితే చాలా ట్రోలింగ్కి గురయ్యాడు. ఎందుకంటే వాళ్ళ ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ అయితే తట్టుకోలేకపోయారు. ఎందుకంటే రోహిత్ శర్మని వాళ్ళు అలా 5 టైమ్స్ ఛాంపియన్ గెలిపించారు కాబట్టి. సో ఈసారి అయితే అలాంటి ప్రాబ్లం అయితే ఏం లేదు. ఎందుకంటే రోహిత్ శర్మ కూడా ఈ టీంతోనే కొనసాగుతున్నాడు. సో ముందుగా ఈసారి వాళ్ళ ఆప్షన్, అలాగే వాళ్ళు మెగా ఆప్షన్లో ఎలా పర్ఫామ్ చేశారో ఒకసారి మనం ఈ వీడియోలో చూద్దాము. అలాగే వాళ్ళకు ఏమేమి ప్లేయర్స్ ఓవర్లోన్ తీసుకున్నారో కూడా ఒకసారి చూద్దాము. ముందుగా వాళ్ళకి బ్యాటింగ్ వచ్చేసి మనకి తెలిసిందే, అక్కడ రోహిత్ శర్మ అయితే ఉన్నాడు. రోహిత్ శర్మతో పాటు మనకి సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు, అలాగే తిలక్ వర్మ, అలాగే వాళ్ళు కొత్తగా తీసుకున్న విల్ జాక్స్ కూడా ఇప్పుడు యాడ్ అయ్యాడు. అలాగే సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్ వికెట్ కీపర్ ర్యాన్ రికల్టన్ కూడా వాళ్ళు తీసుకోవడం జరిగింది. సో ఇది వచ్చేసి వాళ్ళ బ్యాటింగ్ అయితే స్ట్రాంగ్గా ఉంది ఇప్పటివరకు అయితే ఈ ప్లేయర్స్ అందరం చూసుకుంటే. అలాగే మనకి ఫాస్ట్ బౌలర్స్ వచ్చేసి మనకి బుమ్రా ఉండనే ఉన్నాడు. కానీ బుమ్రాకి ఏదో ఇంజరీ ఉందని ఒక ఫస్ట్ 3-4 మ్యాచెస్కి తను ఆడకపోవచ్చు. సో మేబీ తను ల్యాడర్ యాడ్ కావచ్చు. సో బుమ్రా లేకపోతే అటు బోల్ట్ని అయితే వాళ్ళు తీసుకోవడం. సో బోల్ట్ మాత్రం మంచి పిక్ అనేది చెప్పుకోవచ్చు. అలాగే వీళ్ళు దీపక్ చార్ని కూడా బై చేయడం జరిగింది. సో తను కూడా మంచి బౌలర్ ప్లస్ బ్యాటింగ్ కూడా చేస్తాడు తను. అలాగే వీళ్ళకి ఇంకా బౌలర్స్ చాలామంది ఉన్నారు, ఫారెన్ ప్లేయర్స్ లైక్ రిక్స్ టాప్లీ, ఇంకా కొంతమంది ప్లేయర్స్ అయితే వీళ్ళకు ఉన్నారు. అలాగే వీళ్ళకి స్పిన్ ప్రాబ్లం అనేది ఎప్పుడూ ఉండనే ఉంది. కానీ ఈసారి వాళ్ళు ఆ స్పిన్ ప్రాబ్లం అయితే వాళ్ళు మిచెల్ శాంట్నర్ తోటి అయితే వాళ్ళు తీసుకోవడం జరిగింది. అలాగే గజన్ఫర్ అని ఒక ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ అయితే ఉండేవాడు, కానీ తను ఇంజురీ కారణం వల్ల తను వెళ్ళిపోయాడు ఇప్పుడు. సో తన ప్లేస్లో రిప్లేస్మెంట్గా అలాగే ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ ముజిబుర్ రెహమాన్ అయితే రావడం జరిగింది. సో వీళ్ళకి స్పిన్ అనేది చాలా బాగుంది. ఎందుకంటే శాంట్నర్ మనకు తెలిసిందే న్యూజిలాండ్ క్యాప్టెన్. సో టైట్ బౌలింగ్ వేస్తాడు, స్పిన్నర్, మంచి యూటిలిటీ ప్లేయరు. సో తనని యూజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అలాగే వీళ్ళకి వికెట్ కీపర్స్ వచ్చేసి ర్యాన్ రికల్టన్ ఉన్నాడు. మనకి ఒకవేళ ఇండియన్ ప్లేయర్స్ వికెట్ కీపర్ కావాలంటే రాబిన్ వింజ్ అనే కొత్త ప్లేయర్ ఉన్నాడు. ఇతని నుంచి చెప్పాలంటే లాస్ట్ ఇతను జీటీలో ఉన్నాడు, కానీ ఇతనికి యాక్సిడెంట్ అవ్వడం వల్ల లాస్ట్ ఇయర్ ఇతను ఆడలేకపోయాడు. సో ఈసారి అయితే ముంబై ఇండియన్స్ ఇతను తీసుకుంది. సో మేబీ ఇతనైతే ఆడొచ్చు, ప్లేయింగ్ 11లో ఉండొచ్చు. అలాగే వీళ్ళకు ఇంకా ఆల్రౌండర్స్ అంటే మనకి చెప్పక అవసరం లేదు. అలా క్యాప్టెన్ ఉన్నాడు హార్దిక్ పాండ్యాతో పాటు మనకి మిచెల్ శాంట్నర్ ఆల్రౌండరు, అలాగే రాజ్ బాబా ఇతను యంగ్ ప్లేయర్, అండర్ 19 ప్లేయర్. సో ఇది వచ్చేసి టీం అయితే ఓవరాల్గా బ్యాటింగ్ అయితే స్ట్రాంగ్ ఉంది. అలాగే బౌలింగ్ కూడా ఒకవేళ బుమ్రా వస్తే ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. స్పిన్నర్స్ కూడా ఈసారి పర్వాలేదు. సో ఒకసారి వీళ్ళ ప్లేయింగ్ 11 ఎలా ఉంటుందో ఒకసారి మనం చూద్దాము. వీళ్ళకి ఓపెనింగ్ వచ్చేసి మనకి రోహిత్ శర్మతో పాటు ర్యాన్ రికల్టన్ అయితే ఓపెన్ చేస్తాడు. సో నెంబర్ 3 మనకి సూర్యకుమార్ యాదవ్ ఉంటాడు. నెంబర్ 4లో మనకి తిలక్ వర్మ అయితే ఉండొచ్చు. నెంబర్ 5లో మనకి విల్ జాక్స్, 6లో హార్దిక్ పాండ్యా ఉంటాడు, 7లో మిచెల్ శాంట్నర్, 8లో మనకి దీపక్ చార్ ఉంటాడు, 9లో మనకి ఒక బౌలర్ కావాలంటే ట్రెంట్ బోల్ట్ ఉంటాడు, ఒక స్పిన్నర్ కావాలంటే వీళ్ళకి ముజిబుర్ రెహమాన్ ఒక స్పిన్నర్ ఉన్నాడు. అలాగే 10లో ఇంకొక ఫాస్ట్ బౌలర్ని రిక్స్ టాప్లీని వీళ్ళు పెట్టుకోవచ్చు. సో ఇది వీళ్ళ ప్లేయింగ్ లెవెన్ ఇలా. సో 11లో ఇంకొక ప్లేయర్ని అయితే వీళ్ళు ఇంపాక్ట్ కింద తీసుకోవచ్చు. అటు కరణ్ శర్మ కావాలి. ఒకసారి బ్యాటింగ్ ఫస్ట్ అయితే బ్యాటింగ్ నమందీర్ ఉన్నాడు. సో నమందీర్ని ఇంపాక్ట్ లెక్క వీళ్ళు యూజ్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి వీళ్ళ మొత్తం ప్లేయింగ్ 11. సో ఇలానే ఉండొచ్చు. సో మెయిన్లీ వీళ్ళ స్ట్రెంత్ వచ్చేసి బ్యాటింగ్ అని చెప్పాలి. బ్యాటింగ్లో కూడా తిలక్ వర్మ ఫామ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రీసెంట్ టైంలో మనం చూసాము అతను బ్యాక్ టు బ్యాక్ 100s కొట్టడం చూసాము సౌత్ ఆఫ్రికా మ్యాచ్ తోటి. సో అతని ఫామ్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అతను మిడిల్లో వస్తాడు కాబట్టి. సో ఒక యాంకర్ ఇన్నింగ్స్ లెక్క అతను చాలా బాగా ఆడతాడు అని సో వాళ్ళకు ఒక నమ్మకం ఉంటుంది.
సో మెయిన్లీ వీళ్ళ బ్యాటింగ్ స్ట్రెంత్ తోటే వీళ్ళు ముందుకెళ్ళే అవకాశం ఉంది. అలాగే వీళ్ళ బౌలింగ్ అనేది బుమ్రా వచ్చిన తర్వాత వీళ్ళకి ఇంకా స్ట్రాంగ్ అయ్యే అవకాశం అయితే ఉంది ఇప్పుడు ప్రకారం చూస్తే. సో ఓవరాల్గా ఇది ముంబై ఇండియన్స్ టీము అనాలిసిస్. థ్యాంక్ యూ.